మిషన్ ఇంపాసిబుల్. ఈ ప్రపంచంలో ఇలాంటి ఒక పని ఏ దేశము ఏ దేశ నాయకుడు కూడా చెయ్యలేడు. జూలై 8వ తారీఖు మీరు రష్యా వెళ్తున్నారు, మాస్కోలో పుతిన్ గారిని కలుస్తున్నారు, ఆయన్ని కౌగలించుకుంటున్నారు. ఆగస్టు 23 ఒక యుద్ధ క్షేత్రము, మీకు యుక్రెయిన్ అధ్యక్షుడిని కలుస్తున్నారు, మళ్ళీ అతన్ని కూడా మీరు కౌగలించుకుంటున్నారు. అంటే బద్ధ శత్రువులు, ఒక మహాయుద్ధము జరుగుతుంది. అలాంటి ఒక యుద్ధ క్షేత్రానికి వెళ్ళి మీరు ఇలాగా ఒకవైపు పుతిన్, ఇంకొక వైపు జెలెన్స్కీ, వీళ్లను కలిసి మాట్లాడడము అనేది ఈ ప్రపంచములో ఏ ఒక దేశము చెయ్యగలదా? ఏ ఒక నాయకుడు చేసి చూపించగలడా? కాబట్టి దీన్ని నేను మిషన్ ఇంపాసిబుల్ అని అంటున్నాను. కానీ మోదీ గారు చేసి చూపించగలిగాడు. అంటే ఎలాంటి ఒక రిస్క్, ఎలాంటి ఒక ప్రమాదము అంటే మీరు పుతిన్ గారిని మెచ్చుకోవాలండి. మీరు ఒక విషయాన్ని గమనించారో లేదో, మోదీ గారు యుక్రెయిన్లో ల్యాండ్ అయిన క్షణము మీకు రైల్ ఫోర్స్ 1 అంటారు చూసారా, ఆ రైల్ ఫోర్స్ 1 దిగిన నిమిషం నుంచి కూడా రష్యా వైపు నుండి ఎటువంటి దాడులు, ముఖ్యంగా కీవ్ అనబడే యుక్రెయిన్ యొక్క రాజధాని, ఒక చిన్నపాటి ఎయిర్ స్ట్రైక్ కూడా జరగలేదండి. మోదీ గారు అక్కడ ఉన్నారు, మనము ఈ రోజంతా కూడా ఎటువంటి దాడులు చెయ్యకూడదు, టోటల్గా ఆపేయండి. ఒక హోల్ డే మీరు యుద్ధాన్ని ఆపడము అంటే అది మన దేశ ప్రధాని కోసము అంటే ఇది ఎంత పెద్ద విషయం చూడండి. అంటే రష్యాకు, వ్లాదిమిర్ పుతిన్కి మనపై ఉండే రెస్పెక్ట్, మోదీ మీద ఉండే గౌరవాన్ని మీరు చూసారనుకోండి, ఒక్క సైరన్ ఎక్కడా మోగడం లేదు, ఎటువంటి ఎయిర్ రైడ్స్, ఎయిర్ స్ట్రైక్స్ లేవు. కార్లలో వెళ్తున్న వాళ్ళు ఇదేంటి కొత్తగా ఉంది, గత 2 ఏళ్ల నుంచి మనం ఇలాంటిది ఏమి చూడడం లేదు కదా. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర సైరన్ వినిపిస్తూనే ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర రష్యా వాళ్ళ దాడులు ఉంటాయి. ఏంటి ఇది కొత్తగా ఉంది, న్యూ నార్మల్లా ఉంది. ప్రజలు మాట్లాడుతున్నారు, యుక్రెయిన్ ప్రజలు. ఎందుకంటే ఆ భారతదేశం నుంచి వాళ్ళ ప్రధానమంత్రి వచ్చారంట, కాబట్టి రష్యా వాళ్ళు దాడులు ఆపేశారంట. ఏంటి విచిత్రము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే భారత్ యొక్క గ్లోబల్ పవర్ని చూడండి. సో ఇప్పుడు ఈయనేంటి నేరుగా జెలెన్స్కీ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇలా కౌగలించుకున్నారు. మీకు మీడియా అంతా కూడా ఒకవైపు మోదీ గారు పుతిన్ని కౌగలించుకునే ఒక షాట్ పెడుతున్నారు, పక్కనే జెలెన్స్కీని ఈయన ఆలింగనము చేసుకునే ఇంకొక ఫోటో. ఎక్కడ ఏ మీడియాలో చూసినా ఇలాంటి ఫోటో. ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యని పని మోదీ గారు చేసి చూపించారు అని చెప్పి. సో ఇమీడియట్గా వీళ్ళు ఒక వార్ మెమోరియల్, అంటే పిల్లలు చనిపోయారు చూసారా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మాస్కోలో పుతిన్ గారి సమక్షంలో మోదీ గారు ఇది మాట్లాడారు. మీరు ఎలాంటి యుద్ధమైనా చెయ్యండి, కానీ పిల్లల మీద మీరు ఇలాగా అస్త్రాలు, బాంబులు వేయడము చాలా చాలా దారుణము. ఆలోచిస్తేనే బాధగా ఉంది. ఇలాంటిది కూడా, అంటే ఇలాంటి ఒక రాక్షసత్వం, ఇది రష్యా అవ్వచ్చు, మీకు అలాగే యుక్రెయిన్ అవ్వచ్చు, ఎవరు చేసినా తప్పు తప్పే. ఇలా పిల్లల మీద దాడులు చేయడం ఏంటి, వాళ్ళ మీద ఇలా బాంబులు విసరడం ఏంటి, చాలా దారుణం కదా. అంటే నిన్న మాట్లాడిన కపిల్ సిబల్, అంటే అమ్మాయి మానభంగం అయిందండి, తర్వాత హత్య చేశారండి, ఉన్న ఆధారాలనంతా కూడా వీళ్ళు చెరిపివేశారు. ఎంత ఒక దారుణము జరిగింది అంటే కపిల్ సిబల్ గారు అక్కడ కూర్చొని నవ్వుతున్నాడు. చెప్పండి చెప్పండి, మీరు ఏమేమి చెప్పాలో చెప్పండి, నాకు మాత్రము నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్, మీరు వాగాల్సిందంతా వాగండి. నేను ఇక్కడ బెంగాల్ గవర్నమెంట్ కోసం ఉన్నాను, మమతా బెనర్జీ గారి కోసం ఉన్నాను, నేను వాళ్ళని డిఫెండ్ చేస్తాను. మీరు ఏం చెయ్యగలరు చూడండి. మీరు ఒక తప్పు జరిగినప్పుడు మీరు ఎవరైనా సరే ప్రశ్నించగలగాలండి. అది మనము భావి తరాలకు నేర్పించాలి. కానీ ఇంత సీనియర్ అడ్వకేట్స్, ఇంత అనుభవం ఉన్నవాళ్ళు, అయ్యో అమ్మా నువ్వు ఇలా అయిపోయావే, నీకు ఇలాంటిది జరిగిందే, నాకు బాధగా ఉంది, నథింగ్ అండి. కానీ యుక్రెయిన్లో మోదీ గారు మాత్రము చాలా బాధపడ్డారు. అక్కడికి వెళ్ళి ఆ నివాళులు అర్పిస్తున్నప్పుడు ఖచ్చితంగానే చెప్పారు, ఏమైనా చెయ్యండి, ఎలాంటి యుద్ధము కానివ్వండి, కానీ పిల్లలు కదండి, వీళ్ళ మీద ఎలాగ ఇలా చెయ్యగలిగారు ఏంటి. ఈయన దిగడము మీకు అక్కడ ఒక ఏవీ పెట్టారండి, అందులో ఎంతమంది పిల్లలు మరణించారు, ఎటు నుంచి రష్యా వాళ్ళ దాడులు జరిగాయి, ఎలా జరిగాయి, వివరాలంతా కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటి, ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీ, రష్యా వాళ్ళు చేశారా, యుక్రెయిన్ వాళ్ళు చేశారా,
ఇవాళ వరకు ఎవరికి క్లారిటీ లేదు. అంటే ఇక్కడ రష్యా వాళ్ళు ఏదో నరరూప రాక్షసులు, ఇక్కడ యుక్రెయిన్లో ఉండే జెలెన్స్కీ మాత్రం మహాత్మా గాంధీ లెవెల్లో అక్కడ యాక్టింగ్ చేస్తే కుదరదండి. ఎందుకంటే మీకు పుతిన్ గారు స్వయంగా చెప్తున్నారు, కుర్స్క్ అనబడే రీజన్లో మా న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఉంది, దాని మీద దాడి చేయడానికి యుక్రెయిన్ సైనికులు వచ్చి ఉన్నారు. ప్రపంచానికి చెప్తున్నాను, ఒకవేళ కుర్స్క్ న్యూక్లియర్ పవర్ స్టేషన్లో ఏమైనా జరిగితే, దాడులు జరిగితే, ప్రమాదము జరిగితే ఈ రేడియేషన్ యూరోప్ అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. అక్కడ నివసించే మా రష్యా పౌరులు, సివిలియన్స్, వీళ్లకు ఏమైనా జరిగితే రష్యా యొక్క విశ్వరూపాన్ని చూస్తారు. దీనిని మీరు తట్టుకోలేరు. ఎవరు? అమెరికా, యుక్రెయిన్, నాటో దేశాలకు కూడా పుతిన్ గారు క్లియర్గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. మరి అలాంటిది యుక్రెయిన్ కూడా సివిలియన్స్నే టార్గెట్ చేస్తుంది కదండి. సివిలియన్స్ అంటే పౌరులు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు కదా. మరి అక్కడ కూడా ఇలాంటి ఘోరము జరగవచ్చు కదా. మరి జెలెన్స్కీ ఏమైనా చాలా గొప్పవాడు అన్నట్టుగా, పుతిన్ ఏదో నరరూప రాక్షసుడు అన్నట్టుగా ఒక పిక్చర్ని అక్కడ క్రియేట్ చేశారు వీళ్ళు. అలాంటి వాళ్ళు ఇంకా చెప్పాలంటే రష్యా అనేది ఒక క్రైస్తవ దేశం అండి. అక్కడ పాప భీతి అనేది ఒకటి ఉంటుంది. అయ్యో పిల్లలకి ఇలా అయ్యిందని బాధపడతారు. కానీ అదే జెలెన్స్కీయో యుక్రెయినో చూసారనుకోండి, జూయిష్ కంట్రీస్, వాళ్లకు ఇటువంటి రిమోర్స్, ఒక బాధ, అయ్యో అన్న ఫీలింగే ఉండదండి. వాళ్లకు ఏం కావాలో దాని మధ్యలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడా లెక్క చేయరు. ఒక 100 మంది పిల్లలు చనిపోయినా కూడా వాళ్ళు ఏమి పట్టించుకోరు. ఎటువంటి బాధ అనేది వాళ్ళకు ఉండదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. యూదులు వేరు, క్రైస్తవులు వేరు. యూదులకు ఇటువంటి, ఎందుకంటే ఇజ్రాయెల్లో మనం చూస్తున్నాము, అక్కడ ఒక తీవ్రవాది ఉంటే 100 మంది పిల్లలు ఉంటే ఆ తీవ్రవాది కోసం మేము ఆ బిల్డింగ్ మీద బాంబులు వేసాము, పిల్లలు చనిపోయారా, అది మా బాధ్యత కాదు, వీఆర్ నాట్ బాదర్డ్, మాకు ఆ తీవ్రవాదియే కావాలి అని చెప్పి ఓపెన్గా చెప్తారు. సో అలా ఆలోచిస్తారు. కాబట్టి చాలా తేడా ఉంటుందండి. యుక్రెయిన్కి రష్యాకు చాలా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఈయన రష్యాకు వెళ్ళిన తరువాత ఆగస్టులో మీకు ఈరోజు యుక్రెయిన్ యొక్క నేషనల్ డే. సో వాళ్ళు ఏం చేశారు, మీరు మా పార్లమెంట్లోకి వచ్చి మాట్లాడండి అన్నారు. సో ఇప్పుడు మోదీ గారు ఏం చేయాలి, మీకు స్పెషల్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అని అంటారు. దీని ప్రకారము ఆయనకు సేఫ్గా అనిపిస్తే ఇలా ఓపెన్గా వెళ్ళి యుక్రెయిన్ పార్లమెంట్లో మాట్లాడగలరు. లేదు అంటే ఇంపాసిబుల్. ఎందుకు? యుక్రెయిన్ మీద ఇవాళ ఎటువంటి దాడులు లేకపోవడంతో మోదీ గారు మిమ్మల్ని మేము రక్షిస్తాము అని చెప్పి రష్యా వాళ్ళు చెప్పడంతో యుక్రెయిన్ మీరు నమ్మలేరండి, రష్యాను నమ్మవచ్చు. అలాంటిది ఇవాళ ఈయన పార్లమెంట్లో మాట్లాడారు అనుకోండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, యుక్రెయిన్లోకి వెళుతున్న ప్రతి ఒక్క నాయకుడు, అమెరికా అధ్యక్షుడు అవ్వచ్చు, యూకే యొక్క ప్రధానమంత్రి, ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు, ఎవరు వెళ్ళినా కూడా వీళ్ళు రష్యాను నిందించడము, అలాగే వీళ్ళందరూ ప్రో అమెరికన్స్, ప్రో యుక్రెయిన్ వైఖరి అనేది వీళ్ళ దగ్గర ఉంది. కానీ మోదీ గారు మాట్లాడారు అనుకోండి, భారత్కి రష్యాకు మధ్య ఉండే ఈ స్నేహాన్ని మీరు డేటా తీయండి, స్టాటిస్టిక్స్ తీయండి, యావత్ భారతదేశము మాకు రష్యా మంచి మిత్రుడు, అమెరికా కన్నా మంచి మిత్రుడు అని సర్టిఫై చేస్తారు. అలాంటి రష్యాకు వ్యతిరేకంగా మోదీ గారు మాట్లాడడం అనేది ఇంపాసిబుల్. యుద్ధాన్ని ఆపండి, డిప్లొమసీ మనకు కావాలి, కూర్చొని డిస్కస్ చేయండి అని అంటారు. కానీ రష్యా చేసింది చాలా తప్పు, యుక్రెయిన్ నువ్వు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నావు, ఇలాంటి మాటలు మోదీ గారు అయితే మాట్లాడరు. ఎందుకంటే మీరు చూసారనుకోండి, ఒక డిఫెన్స్ టైస్ అనండి, ఆయిల్ వ్యాపారం అనండి, రష్యాతో మనకి ఎలాంటి ఒక సత్సంబంధము ఉంది. మీరు S-400 వాళ్ళ దగ్గర కొంటున్నారు, రేపు ఆ టెక్నాలజీ వాళ్ళు ఇస్తానంటున్నారు, యుద్ధ విమానాలు, మిజైల్ టెక్నాలజీ. సో రష్యా లేకుండా భారత్ అనబడే దేశమే ఉండదని ఒకప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం. అలాంటి రష్యాకు వ్యతిరేకంగా మోదీ గారు ఏమి మాట్లాడరు అనేదే మీకు యావత్ ప్రపంచం చెప్తున్న నిజము. మరి అలాంటప్పుడు ఈయన ఇంత ధైర్యంగా మీకు అలాంటి శత్రువులు, ఎలాంటి శత్రువులండి, 3 ఏళ్ల నుంచి బీభత్సమైన యుద్ధము, ఒకవైపు రష్యాకు వెళ్తున్నారు, ఇంకొక వైపు యుక్రెయిన్కి వెళ్తున్నారు. 1000 సంవత్సరాల క్రితం మనం మాట్లాడిన విశ్వమిత్ర, అలాగే ఈ జగత్తుకు గురువు లాంటి కృష్ణుడు కౌరవులతోనూ మాట్లాడగలడు, పాండవులతోనూ మాట్లాడగలడు. అలాంటి ఒక రోల్ని ఇవాళ మోదీ గారు చేసి చూపించడం ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది. మరి మోదీ గారు యుద్ధక్షేత్రము యుక్రెయిన్కి వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.